उतना ही बात है। तीसरी एक न संपत्ति है ना आपत्ति है। कोई भी चीज संपत्ति भी नहीं, आपत्ति भी नहीं। भूखे रहना आपत्ति है क्या? नहीं। अरे 10,000 लोग हैं जो कुछ भी खाते ही नहीं दुनिया में, कुछ भी नहीं खाते। 10,000 लोग से अधिक है तो कुछ भी नहीं खाते, उनको आदत पड़ गई कुछ भी नहीं खाने का, मर्जी उनकी। ये चीज न संपत्ति है ना आपत्ति है। कोई भी चीज संपत्ति भी नहीं, आपत्ति भी नहीं। बस एक ही एक बात है, मांस मांस नहीं खाना, बस उतना ही, वही आपत्ति है। किसी का प्राण हरण नहीं करना। వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనము నిర్మలా పిరమిడ్ ధ్యాన కేంద్రం ఎల్బీ నగర్ లో మనం ఇవాళ సండే వన్నెస్ మెడిటేషన్ వచ్చాము. వన్నెస్ మెడిటేషన్ అనేది ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా ఒకటే సమయం 6 to 7 అనే సమయంలో కూర్చోవడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ అందరం అంటే ఈ మెడిటేటర్స్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా వాళ్ళ వాళ్ళ ప్రాంతాలలో కూర్చొని ఒక దగ్గర కూర్చొని మెడిటేషన్ చేస్తున్నారు. ఎవరికి వీలున్నట్టుగా వాళ్ళు వాళ్ళ ఇంట్లో కూర్చోవచ్చు, ఇట్లా ధ్యాన కేంద్రాలలో కూడా కూర్చుంటాం అన్నట్టు. సో ఇక్కడ మనం ఇవాళ నిర్మలా పిరమిడ్ ధ్యాన కేంద్రానికి ఎల్బీ నగర్ లో ఇవాళ వచ్చామన్నారు. సో ఇక్కడ మనకి కొత్తగా మనకి వచ్చిన ఎవరైతే ఉన్నారో ధ్యానే, ఆయన ఎక్కడి నుంచి వచ్చారు, ఆయన యొక్క ప్రాంతం ఏంటి, ఆయన వృత్తి ఏంటి, ఎలా ధ్యానానికి వచ్చారు, వారి యొక్క అనుభవం అనేది తెలుసుకుందాం. ఓకే, యా, నమస్తే సార్. నమస్తే సార్. ఓకే సార్ నమస్కారం అందరికి. నా పేరు వచ్చేసి పెండ్యాల సత్యరెడ్డి. మాది ప్రాపర్ వచ్చేసి యాక్చువల్లీ హుజురాబాద్, బట్ నేను నా జాబ్ రీత్యా ఇక్కడ హైదరాబాద్లోని ముంగనూరులో ఉంటున్నాను. నేను మన పత్రిజీ గారి పిరమిడ్కి కడతాలకి నేను ఆల్మోస్ట్ 2 years నుండి వెళ్తున్నాను. దీనివల్ల ఏంటంటే నాకు పర్సనల్గా చాలా చేంజెస్ అవపడుతున్నాయి. ఇప్పుడు రీసెంట్గా నేను లాస్ట్ మంత్ 27th నుండి మన నిర్మల పిరమిడ్కి రావడం జరుగుతుంది. నేను రావడంతో పాటు నా ఆఫీస్ కొలీగ్స్ ఒక 5 to 6 members వాళ్ళు చేస్తారు. నాతో పాటు వాళ్ళు ఇక్కడికి వచ్చి డైలీ రెగ్యులర్గా అటెండ్ అవుతున్నారు. దీనివల్ల ఏంటంటే ఆరోగ్యం బాగుంటుంది, మెంటల్గా ప్రెజర్స్ తగ్గుతాయి. మనం ఏదైతే మనసులో కోరుకుంటామో అది నెరవేరడానికి 100% ఛాన్సెస్ ఉన్నది. ఇవి చాలా మార్పులు అనేవి నా దగ్గర వచ్చినాయి సార్. సో మీరు ఏం చేస్తుంటారు సార్? నేను యాక్చువల్లీ ప్రైవేట్ ఎంప్లాయ్ సార్. రీసెంట్గా నేను రియల్ ఎస్టేట్ కంపెనీ ఓన్ గా స్టార్ట్ చేశాను, నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి. దాంతో పాటు ఏంటంటే మనకు 100 members టీం ఉన్నారు. మా ఎండి సార్ వచ్చి మాలోతు లక్ష్మణ్. తను ఆల్రెడీ లాస్ట్ 6-7 years నుండి కంటిన్యూస్ గా మెడిటేషన్ చేస్తాడు. మన పత్రిజీ గారి ఫోటోలు మా ఆఫీస్ లో రెగ్యులర్ గా ఉంటాయి. మా ఆఫీస్ కొలీగ్స్ రెగ్యులర్ గా మెడిటేషన్ అనేది కంపల్సరీ మేము చేపిస్తాం అన్నమాట. సో ఎలా తెలిసింది యాక్చువల్గా ఈ ధ్యానము? ఇప్పుడు చాలా మంది ఇప్పుడు మెడిటేషన్ అంటే అంత ఇప్పుడు చెప్పినా కూడా వాళ్ళకి కొంచెం తీసుకోవడం చాలా ఇది ఉంది కదా. అలాంటి ఒక గొప్ప దాన్ని మీరు తెలుసుకోగలిగారు? ఎట్లా దీని యొక్క ఇంపార్టెన్స్ మీకు ఎట్లా మీరు దాన్ని ఐడెంటిఫై చేయగలరు? యాక్చువల్లీ మేము లాస్ట్ 2 years హైదరాబాద్ కి షిఫ్ట్ అయ్యాము. ప్రీవియస్ మా హుజురాబాద్ లో ప్రాపర్ లో ఉండేది. ఇక్కడికి వచ్చినాక మా ఎండి గారు తను రెగ్యులర్ గా కంటిన్యూషన్ గా చేస్తూ ఉండేవాడు. మాకు స్టార్టింగ్ లో చెప్పినప్పుడు మేము జనరల్ గా చాలా లైట్ గా తీసుకునేది. ఇలా చేస్తే ఇలా అవుద్దా అనేది ఒక మైండ్ లో ఏంటంటే నెగిటివ్ థాట్ ఉండేది. తను రెగ్యులర్ గా చేస్తుంటే ఇక మేము ప్రాక్టీస్ అనేది చేయడం మొదలు పెట్టాము. లాస్ట్ 2 months కొంచెం నా మైండ్ సెట్ అనేది కంప్లీట్ గా చేంజ్ కాలేదు. అంటే డిఫరెంట్ ఆలోచనలు బయటి మన పర్సనల్ కానీ ఫ్యామిలీ కానీ లేకపోతే బిజినెస్ విషయంలో అలాంటివి ఉండేవి. ఇప్పుడు నేను ఎట్ ఏ టైం కూర్చుంటే మినిమం 2 hours చేయగలుగుతా. మళ్ళీ నా మైండ్ అనేది కంప్లీట్ గా డెప్త్ లోకి వెళ్ళిపోయింది. బయట ఆలోచనలు కానీ నెగిటివ్ థాట్స్ కానీ అలాంటివి ఏం రావు. అంత పాజిటివ్ వేలో నా వైబ్రేషన్ మొత్తం పాజిటివ్ వేలోనే ఉంటది. ఇప్పటి వరకు చాలా అద్భుతమైన మార్పు అనేది నాలో కనబడుతుంది. బట్ ఏంటంటే ఇంకా ముందు ఇంకా చాలా మందిని తీసుకురావాలనేది ఒక నా చిన్న కోరిక. ఎప్పుడు ఏ సంవత్సరంలో వచ్చారు సార్? నేను 2013 April 1st కి కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ లో అప్పుడు వచ్చారు. 23 సార్. 2023 లాస్ట్ 2 years. అవునవును సార్. సో మీరు ధ్యానం ఇంపార్టెన్స్ తెలుసుకున్నారు, మీ ద్వారా మీ ఫ్రెండ్స్ కొలీగ్స్ కి వాళ్ళు చేస్తారు. యాక్చువల్లీ వాళ్ళు
వస్తారు కానీ ఈ రోజు కొద్దిగా పర్సనల్ Okay, వర్క్ ఉండి రాలేకపోయారు. లేదు మనం మళ్ళీ మీట్ అవుదాం మనం ఓకే ఓకే సార్. సో ఈ మంచిగా మీకు హెల్త్ అండ్ ఫైనాన్షియల్ గా అంతా కూడా బాగుంది అన్నట్టు. బెటర్ ఉంది, మైండ్ అనేది రిలాక్స్ ఉంది. ఉమ్, మనం అనుకున్న పనులు వస్తాం, కొన్ని అవుతున్నాయి అంటే వైబ్రేషన్ అనేది మనకి ఉమ్. మైండ్ లో తెలుస్తుంది అన్నమాట. ఇంకా దానివల్ల ప్రేక్షకులకి ఏం చెప్తారు సార్ మీరు, కొత్త వాళ్ళకి, వాళ్ళని ఇప్పుడు మనము ఏం తెలియని వాళ్ళకి ధ్యానం గురించి, చాలా మంది ఇప్పుడు సొసైటీలో చూస్తున్నాం కదా, పిల్లలు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు, ప్రతి చిన్నదాన్ని వాళ్ళు లోపలికి తీసేసుకొని చాలా అది ఒక అంటే ఒక మొహమాటం, అందరిలో అవును సార్. కలవలేరు. అవునవును సార్. కలవకుండా ఇప్పుడు ఎదుటి మనిషి ఇప్పుడు ఉద్యోగాలలో కానీ, మనకి ప్రైవేట్ ఉద్యోగాలు కానీ, గవర్నమెంట్ ఉద్యోగాలు కానీ, ఇంకా స్కూల్లో కానీ పిల్లలు కానీ, వాళ్ళు అందరిలో కలవలేరు. కొంతమంది ఎదుటి మనిషి ఏమో కొంచెం యాక్టివ్ ఉంటారు, కొంతమంది అవునవును సార్. కొంచెం యాక్టివ్ ఉండేసి వాళ్ళు ఏదో ఒకటి అనే వరకు వాళ్ళకి తీసుకోలేక అది మనసులో పెట్టుకొని వాళ్ళు ఏదో బాధపడుకుంటూ కంప్లీట్ డిప్రెషన్ డిప్రెషన్ అయిపోయి, ఇప్పుడు పిల్లలు చాలా చూస్తున్నాం సిచ్యువేషన్స్, ఫ్యామిలీస్ లో కూడా అసలు ఎన్ని అవును. న్యూస్లు అంటే ఇప్పుడు మనం టీవీ ఛానల్ చూడాలంటేనే భయం వేస్తుంది. అంటే అట్లా అన్ని రకాల ఇన్సిడెంట్స్ చూస్తున్నాం. మళ్ళీ మొబైల్ అడిక్షన్ కానీ, ఆ, లేదంటే మొబైల్ కానీ, పర్సనల్ లైఫ్స్ కానీ చాలా ఇట్లున్నాయి కదా. వాళ్ళకి ఇప్పుడు మనం ఒకవేళ ధ్యానం అనేది ఇట్లా ఉంటది సో అండ్ సో అని చెప్తే కూడా వాళ్ళు తీసుకోవడానికి వాళ్ళకి, ఎందుకంటే ఆ అది ఇది కూడా అన్నిట్లాగానేమో అన్న కాన్సెప్ట్ ఫీలింగ్ లో ఉన్నారు. అది కూడా ఉంది సొసైటీలో. కొన్ని కొన్ని వాళ్ళు చూసి ప్రీవియస్ గా ఇది కూడా అదేనేమో అన్న ఫీలింగ్ వస్తున్నారు కదా. అవును ఈ టైంలో మీరు ఒక మంచి పాయింట్ వీళ్ళకి, కొత్త వాళ్ళకి ఎట్లా చెప్పగలుగుతారు, ఎట్లా చెప్తారు ఒక వర్డ్ లో? ఒక వర్డ్ లో అంటే సార్, ఇది చెప్పాలంటే చాలా పెద్ద సబ్జెక్ట్. అది కరెక్ట్ ఉన్న వాస్తవం, ఎందుకంటే ఒక మెడిటేషన్ వల్ల ఎన్ని ఉపయోగాలు జరుగుతున్నాయి అనేది వాళ్ళు అంతా ఎక్స్పీరియన్స్ అయితేనే కాలేకపోతుంది. మనం ఏంటంటే ఇప్పుడు నా టీం ఆల్మోస్ట్ ఒక 100 మెంబర్స్ ఉండరు. నేను డైలీ వాళ్ళకి ఫోన్ ఫాలో అప్ చేసినప్పుడు కంపల్సరీ బిజినెస్ చేసినా చేయకున్నా, మీకు మెంటల్ ప్రెషర్ ఉన్నా లేకున్నా, ఫ్యామిలీ ప్రాబ్లమ్ ఇవన్నీ పక్కన పెట్టి ఫస్ట్ రిలాక్స్ గా ఒక ½1 అవర్ కానీ మీ వీలుని బట్టి 1 అవర్ కానీ అలా చేయండి, బాగుంటదని నేను మోటివేట్ చేస్తా. చిన్నపిల్లలు అంటే చిన్నపిల్లలకి మనం చెప్పడంతో ఎమ్మటే ఫస్ట్ పేరెంట్స్ అనేది వాళ్ళకి అలవాటు చేయాలంటే, పేరెంట్స్ వాళ్ళకున్న తమ కొన్ని పనులు అనేవి డైలీ ½ 1 అవర్ 1 అవర్ పక్కన పెట్టుకుని వాళ్ళు కూర్చుని మెడిటేషన్ చేస్తే దాని ద్వారా ఏంటంటే పిల్లలు ఈజీగా చేయడానికి చేయడానికి చాలా అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఫస్ట్ మనం పెద్దవాళ్ళం, మనకి దీని వల్ల ఉపయోగాలు ఏందనేది మనకు తెలిసింది. కాబట్టి మనం ఏది చేస్తే పిల్లలు అదే చేస్తారు. కాబట్టి ఫస్ట్ పేరెంట్స్ మెడిటేషన్ చేయడానికి ప్రయత్నం చేయాలి. అట్లయితే వాళ్ళు మనకి ఇప్పుడు ఉన్న సంవత్సరం మన జనరేషన్ బట్టి వాళ్ళు అన్ని నేర్చుకోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. అవును సార్, కరెక్ట్. చాలా ఇంపార్టెంట్ సార్. పిల్లల విషయంలో మనం ఇప్పుడు వాళ్ళు జనరల్ గా స్కూల్ కి వచ్చినాక, మనం ఆఫీస్కి వెళ్ళి వచ్చినాక మన మొబైల్ చూస్తే ఏంటంటే వాళ్ళు చూస్తారు. కాబట్టి మన మొబైల్స్ అనేవి కొద్దిగా టైం కేటాయించి ½ 1 అవర్ డైలీ 1 అవర్ సపరేట్ గా వాళ్ళని కూర్చుని పెట్టుకుని వాళ్ళు ఏం చేస్తారు ఏందనేది పర్సనల్ గా మనమే ఇంటరాక్ట్ కావాలి. ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళు ఎక్కువ ఎడ్యుకేషన్ గురించి ప్రెజర్ పెట్టాలి సార్. జనరల్ గా వాళ్ళు ఎట్లున్నాయి క్లాసులు అర్థమవుతున్నాయా లేదా, నువ్వు చదువు అనేది ఈ రోజులలో చాలా ఇబ్బందికరమైన విషయం. ఈ ధ్యానం చేయడం వల్ల వాళ్ళకు మెంటల్ రిలాక్సేషన్, క్లారిటీ, ప్రతి విషయం క్లారిటీ రావడం, చదువు విషయంలో గానీ, ఈ మాట విధానం గానీ, కాన్ఫిడెన్స్ గానీ, అవునవును సార్, ఇవన్నీ వల్ల కూడా వాళ్ళ చదువులో మంచి డెవలప్మెంట్. అవునవును సార్, మంచి రిజల్ట్స్ వస్తాయి సార్. ఫస్ట్ ఆరోగ్యంగా ఉంటుంది సార్. తర్వాత మెంటల్ టెన్షన్స్ లేకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. దాంతో పాటు ఐక్యూ పవర్ అనేది చాలా పెరుగుద్ది సార్. మీరు ఉండేది మునుగునూరు? అవును సార్, మునుగునూరు సరోజిని ఎన్క్లేవ్, అందులో నేను రెంట్కుంటాను సార్. ఆ ఏరియాలో కూడా అక్కడ ఉన్నదా? అక్కడ లేరు సార్. ప్రజెంట్ ఏంటంటే నేను ఇండివిజువల్ గా నేను చేస్తున్నాను. అక్కడ శోభారాణి గారు ఉంటారు కదా, అక్కడ నాకు ఇంకా తెలియదు సార్. మనం తెలుసుకున్నాం ఏంటంటే నేను మొన్న రీసెంట్ గా ఇక్కడికి వచ్చినప్పుడు మన రమేష్ సార్ గారు మన ఎల్బీ పెద్దంబర్పేటలో ఒకటే అక్కడ మెడిటేషన్ సెంటర్ ఉందంటే వెళ్ళి చూసి వచ్చాను. బట్ ఏంటంటే నేను ఫస్ట్ డే ఇక్కడ స్టార్ట్ చేశాను. ఇక్కడ చాలా ఈ వెదర్ గానీ చాలా పీస్ఫుల్ గా ఉంది సార్. నేను రమేష్ సార్ అనుకుంటూనే వెళ్ళాను ఎమ్మటే ఇక్కడ నుంచి వెళ్ళి పెద్దంబర్పేటకి వెళ్ళి అక్కడ చూసిన అంటే ఓకే, అది బాగానే ఉంది, బాగా లేదని కాదు. నా మైండ్ సెట్ అనేది ఇక్కడ కొంచెం ఒకటే దగ్గర లైక్ మైండెడ్ పీపుల్ ఒక దగ్గర కలవడము, ధ్యానం చేసుకోవడము అంతా కూడా చాలా బాగుంది.
దాదాపు అందరూ చేస్తే ఇంకా బాగుంటది సార్. ఇంకా బాగుంటుంది. చాలా చాలా బాగుంటది. దీనివల్ల ఏంటంటే ఫస్ట్ ఒక 1 మంత్ ఇబ్బంది కావచ్చు. ఆ, ఏదో నేను బయట కూడా విషయాలు. ఇట్లా నేను కూడా ఇంత నేను కూడా అంతే మీ దగ్గరే ఉంటా, హైదరాబాద్ లోనే ఓకే ఉంటాను. ఓకే సార్. సో నేను కూడా ఎందుకు వస్తానంటే ఇట్లా ఫ్రెండ్స్, అవును ఇప్పుడు ఎవరితో మన ఫ్రెండ్స్ లాగా చేసుకుంటే మనం కూడా వాళ్ళలాగా పోతుంటాం అన్నట్టు ముందుకి. అవునవును సార్. మనం ఇంకొక మళ్ళీ చిన్న ఎవరు విషయం ఏంటంటే మనతో ఉన్న వాతావరణం ఎట్లుంటే మన మైండ్ సెట్ ఎట్లుంటుంది. అట్లా ఉంటుంది. మంచి కరెక్ట్. స్నేహితులతో తిరుగుతాము, మైండ్ సెట్ మంచిగా ఉంటుంది. అంటే కొన్ని విషయాలు అంటే ఇది ఒక మంచి పాయింట్. మనకున్న అట్మాస్ఫియర్ అనేది దాన్ని బట్టి హ్యూమన్ మైండ్ సెట్ అనేది సెట్ అయింది. ఇక్కడ నాకు ఒక మంచి పాయింట్ ఒకటి వచ్చింది ఏంటంటే, ధ్యానులు ధ్యానులు ఎట్లా అంటే స్పిరిచువల్ వాళ్ళతో స్నేహాలు అట్లా చేసినప్పుడు అవును వాళ్ళు ముందుకు ఎదగడానికి అవకాశం ఉంటుంది మీకు కదా. ఒక చిన్న విషయం చెప్పాలా సార్. ఆ, మేము మొన్న 6th నుండి ఆల్కహాల్ నాన్ వెజ్ కంప్లీట్ గా బంద్ చేసిన. అంటే 2 days అవుతుంది. సూపర్. గొప్ప చెప్పుకోవడం కాదు, నిజం సార్. ఇది మీకు పర్సనల్ గా షేర్ చేద్దాం అనుకున్నా, బట్ ఏంటంటే వచ్చినప్పుడు చెప్దామని అవునవును. ఆగేసిన. ఇప్పుడు ఈ ధ్యానంలో కూడా మనకి మెడిటేషన్ చేస్తుంటే ఈ విశ్వశక్తి ఏదైతే కాస్మిక్ ఎనర్జీ బాడీలో Cosmic ఎంటర్ అవుతుంటే అవును మన బాడీ కూడా దాన్ని తట్టుకునే అంత కేపబిలిటీగా మనము చేసుకుంటున్నాం అన్నట్టు. అవును దీని అంటే మీరు ఫస్ట్ ధ్యానం చేసిరు, ఆటోమేటిక్ గా మీ మనసే మీకు తెలిసింది, అంటే మీ బాడీ ఎట్లా ఉండాలనేది మీరే ఒక డిసిషన్ కి వచ్చారంట. అవును, నేను self- అంటే దీన్ని బట్టి ధ్యానం చేస్తుంటే మనం ఏది కరెక్ట్ ఏది రాంగ్ మనకి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. అవునవును సార్. అంతే కదా సార్. అవును 100% సార్. ఏంటంటే నేను సెల్ఫ్ గా తీసుకున్న డిసిషన్. నాకు ఒకరు ఇది చేయాలి అని కాదు. ఎందుకంటే మనం చేస్తున్న మెడిటేషన్, మన మైండ్ సెట్ అనేది అట్లా. నేను కూడా automatic గా ఇంతకుముందు చాలా ఇది ఉండే, నేను కూడా ఫస్ట్ లో, బట్ తర్వాత నాకైతే ఇప్పుడు నేనేనా అని నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. సో అంత మంచిగా ఉందన్నట్టు. అవునవును సార్. సరే సరే, ఇంకా మనం మరిన్ని విషయాలు ఇంకా ఫ్యూచర్ లో మీ అనుభవాలు కూడా మాకు షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ సార్.